వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈ రోజు మన వెయిట్ లాస్ రెసిపీలో మరొక హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ మిస్సీ రోటీ. ఈ మిస్సీ రోటీ తయారు చేయడం కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ అయితే గోధుమ పిండి వేసుకున్నాను. గోధుమ పిండి వేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అయితే వేసుకున్నాను. సో గోధుమ పిండికి హాఫ్ క్వాంటిటీ శనగపిండిని అయితే తీసుకోవాలి. తర్వాత అందులోనే చిన్న ముక్కలను కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని అయితే వేసుకోవాలి. సో ఈ రోటీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకొని ఇప్పుడైతే మనము ఒకసారి అన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో మనం ఆల్రెడీ పెరుగు యాడ్ చేసాం కాబట్టి మనకి వాటర్ అంతగా ఎక్కువ అవసరం పడదు. కాబట్టి చూసుకొని ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా కలుపుకొని వాటర్ సరిపోలేదు అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ పడినట్టు అనిపించింది, అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో నేనైతే ఇలా కలుపుకున్న తర్వాత నాకు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది, అందుకని చెప్పేసి మళ్ళీ నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని అయితే వేసి కొంచెం పిండిని చపాతీ పిండి కన్సిస్టెన్సీలోకి అయితే కలుపుకున్నాను. మరీ గట్టిగా కలుపుకోకూడదండి, పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. సో మీకు కూడా కొంచెం వాటర్ కనుక ఏమైనా ఎక్కువ అయితే 1 స్పూన్ గోధుమ పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని మెత్తగా చపాతీ పిండిలో కలుపుకోండి. సో కలుపుకుని ఈ పిండి అయితే కాసేపు మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు మనకు ఎన్ని రోటీలు కావాలో అన్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని అయితే మనము ఇంకా చపాతీ కర్రతో ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకునేటప్పుడు ఫస్ట్ అయితే వెంటనే మనం కర్రతో ఒత్తేసుకోకూడదండి. కొంచెం పొడిపిండి అయితే చల్లుకుంటూ ఫస్ట్ అయితే చేతితో స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆ వెజిటేబుల్స్ అన్ని వేసాం కదా, గట్టిగా కనుక మనం ఒత్తేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఫింగర్స్తో ఎడ్జెస్ అన్నిటిని ప్రెస్ చేసుకుంటూ బాగా ఫ్లాట్ చేసుకోవాలి. కొంచెం ఫ్లాట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా చపాతీ కర్రతో అనమాట ఒత్తేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఒత్తేసుకొని మనకి కొంచెం మందంగా ఉండేటట్లు ఒత్తుకుంటే ఆ మాత్రం మందంగా ఉండేటట్లు ఒత్తుకుంటే ఇంకా సరిపోతుంది. సో అలాగే మిగతా రోటీలను కూడా చక్కగా పొడిపించి చల్లుకుంటూ ఫస్ట్ చేతితో ఒత్తుకుంటూ తర్వాత చపాతీ కర్రతో ఒత్తేసుకుంటే మనం ఇంకా వీటిని కాల్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే. సో కాల్చుకోవడానికి అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఈ రోటీని అయితే మనము ప్లేస్ చేసుకోవాలి. రోటీ వేసుకొని మనం వెంటనే తిప్పేయకూడదు, కొంచెం సేపు అయితే దాన్ని ఫ్రై అవ్వాలి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకుంటూ 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ మిస్సీ రోటీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోనికి అయితే ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదండి, ప్లెయిన్ రోటీస్ని తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.